లేకు. ఇందులో 3 అన్నాలను చూడండి. రెండా అందలం ఎక్కాడు. మూడా అబీమెలెకు. మీకు డౌట్ వచ్చిందా? అందలం అంటే ఎంతమంది తెలుసు? అందలం. ఇప్పుడు చదవగానే డౌట్ రావాలి. ఏమై ఉండొచ్చు? ఏమెక్కాడు? ఇల్లు ఎక్కాడా? డాబా ఎక్కాడా? అది తెలియద్దా? అందలం అంటే ఏంటి? మేరిమ. ఎన్మేరిమ. అందలం. ఆ! ఇంకా అర్థమైంది. పురుషుడికి అర్థమైందండి? ఎవరైనా డౌట్ వచ్చిందా? ఆలోచిస్తే డౌట్ అవుతుందండి. అడ్డదారిలో అందలం ఎక్కాడు. అంటే అందలం ఎక్కితే ఏమి ఎక్కాడు అని ఆలోచించాలి మీరు. అప్పుడు తెలిసింది ఆన్సరు. రైటు. కృపణ చెప్పిన ఆన్సర్ రైటు. అందలం అంటే సింహాసనం. ఒక పదవి. అది ఆ పదవి రూల్ ప్రకారం కాకుండా ఈయన రాంగ్ రూట్‌లో ఎళ్ళాడు. అడ్డదారిలో ఎళ్ళాడు. పేరు అబీమెలెకు. ఎవరి కొడుకు ఈయన? అంతే. గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు. ఒకసారి చూద్దాం. ఒక వాక్యపటం చదువుకుందాం కదా మనం. 8వ అధ్యాయము 33 నుండి న్యాయాధిపతులు 8వ అధ్యాయము 33 నుండి 35. ఒకసారి న్యాయాధిపతుల యొక్క కాలచక్రం 5 భాగాలు రావాలి. 5 ఎవరు చెప్తారు? న్యాయాధిపతుల కాలంలో పదే జరిగేటువంటి సంగతులు. మార్కెట్ చెప్పు. 1 అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? ఇక్కడ ఉన్నావా? 2 ఎందుకు అర్థం కాదు? న్యాయాధిపతుల కాలంలో ఒకే సంగతి మరల జరుగుతూ ఉంటుంది. అనుకోండి. చక్రం వేషం గుర్తుందా? అందులో 5 భాగాలు ఉన్నాయి. 1 చెప్పు. ఎవరు చెబుతారమ్మా స్త్రీలలో? కృపమ రెడీగా ఉంది. ఇంకా చెబుతా? ఏదమ్మా రెప్పుకమ్మ ఇంకా సగం చదువుతావు. మరి సగం చేస్తే సగం చదువుతావు. ఎవరు చెప్తారు ఇంకా? శ్రావణి చెప్పు. శ్రావణి చెప్పి తిందాం చూడండి. 5 భాగాలు క్లియర్ చెప్పు. 1 ఇశ్రాయేలీయులు పాపము చేయుట. గుర్తుపెట్టుకో మార్కెట్. 2 శ్రావణి అంటే చెల్లెల తరపున సపోర్టా? చెప్పండి. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. 1 2 చెరలో కంటే కూడా ఒక శత్రువుకి అప్పచెప్పటం. దేవుడు శత్రువుకి అప్పచెప్పటం. 3 శత్రువుల వారిని కొంతకాలం హింస పెట్టడం. 4 ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టడం. 5 5 అది నేను చక్రం గీసి చాలా రోజులు చెప్పాను కదా, మర్చిపోవద్దు మీరు. నారాజం గుర్తుందమ్మా? 5 విషయాలు గుర్తున్నాయా? సాము గుర్తున్నాయా? ఇశ్రాయేలు పాపం చేస్తారు. దేవుడు కోపం వచ్చి శత్రువుకి అప్పచెప్తారు. ఆ శత్రువులు బాగా హింస పెడతారు. వాళ్ళు తట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు కనికరించి ఒక న్యాయవిధిని పుట్టిస్తాడు. అప్పుడు కొంతకాలం నెమ్మదిగా ఉంటారు, దేశం ప్రశాంతంగా ఉంటారు. ఆ న్యాయపతి చనిపోగానే వీళ్ళు మళ్ళా పాపం చేస్తారు. ఇది జరుగుతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఇప్పుడు చదవండి ఒకసారి 33 వచనం. 33 వచనం. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 33 వచనం చూద్దాం ఒకసారి. 8:33 నుంచి 35 చూద్దాం వాక్యపట్నంగా. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా, ఆ మాట గుర్తుపెట్టుకోండి, మరలా అనే మాట గుర్తుపెట్టుకోండి రెడ్డింగ్ పెట్టుకోండి. మరలా బయలులు అనుసరించి వ్యభిచారులై బయల్పురీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. గిద్యోనుకి మరొక పేరుందమ్మా, అంతే. యెరుబ్బయలు ఉపకారం చేశాడా ఇశ్రాయేలుకి? చాలా ఉపకారం చేశాడండి. ఎన్ని సంవత్సరాల దేశం నిమ్మలంగా ఉంది? గిద్యోను కాలంలో 40 సంవత్సరాలు.
40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఏలుబడి చేసి ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు ఇశ్రాయేలు. ఎప్పుడైతే గిద్యోను చనిపోయాడో వీళ్ళు మరలా ఏం చేసిరండి, మరలా పాపం చేసి విగ్రహారాధన చేసుకుంటూ వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నారు. మరలా పాపం చేసి దోషులయ్యారు. అప్పుడు గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు మరలా పాపం చేశారు అన్నాడు కదండి. ఇప్పుడు ఒక న్యాయాధిపతి అవసరమయ్యాడు. ఎవరో న్యాయాధిపతి మనం చూసినట్టయితే ఆయనే ఈ అబీమెలెకు. ఈ పేరు వినగానే మరి ఒక డౌట్ వచ్చింది. మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా? అంటే కొద్దిగా ఆలోచిస్తుంటే నాకు అర్థమైపోయింది. అబీమెలెకు అనే పేరు ఇంతకుముందు ఎప్పుడైనా అన్నారు మీరు? ఎక్కడన్నారు? ఎన్ని అధ్యాయంలో? అబీమెలెకు అనే పేరు ఎన్ని అధ్యాయాలు అన్నాం? 20 అధ్యాయం. 20 అధ్యాయంలో ఒకసారి ఉంది, 26లో ఒకసారి ఉంది. ఇప్పుడు మరో కొంచెం డౌట్ ఏంటంటే ఆ అబీమెలెకు ఈయన ఒకటైనా మెసేజ్ ఇప్పుడు నేను అడిగాడు. అంటే కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది బాగా అనుకున్నా, షార్ప్గా ఆలోచిస్తున్నాడు అనమాట. అబీమెలెకు అనగానే ఆయన గుర్తొచ్చాడు ఆయనకి. అబ్రహాం కాలంలో గెరా పట్టణంలో ఒక ఆయన అబీమెలెకు. ఆయన ఈయన ఒకటి కాదు. ఓకేనా? తర్వాత 26 అధ్యాయంలో ఇస్సాకు కాలంలో ఒక అబీమెలెకు ఉన్నాడు. ఆయన కూడా ఈయన కాదు. ఓకే, రైట్. అబీమెలెకు అనే పేరుకు అర్థము రాజుకు తండ్రి అని అర్థం అండి. రాసుకోండి. అబీమెలెకు అనే పేరుకు అబీమెలెకు అను పేరుకు అర్థము ఏంటి అర్థం అండి? రాజుకు తండ్రి. రాజుకు ఇదే ఆ పేరుకి అర్థం. దాదాపుగా ఎక్కడ ఏదైనా పేరు వచ్చిన వెంటనే దానికి అర్థం చేసే ప్రయత్నం దయచేసి నేర్చుకోండి. ఆ పక్కన రాసుకోవటం కానీ, ఇక్కడ అమ్మేలకు ఉందా ఆ పక్కన రాసుకోండి. 31 వచ్చిన చూడండి అక్కడ. లేదంటే 9:1లో కూడా ఉంది. యెరుబ్బయలు కుమారుడు అబీమెలెకు ఉందా? అబీమెలెకు అనే పేరు రౌండ్ చేసుకొని ఆ పక్కనే ఆ అక్షరం రాసుకోవాలన్నమాట అండి. రాజుకు తండ్రి అర్థం. బైబిల్లో ఎక్కడ ఏ పేరున్నా ఏదో ఒక అర్థం ఉంటుంది. దాన్ని పక్కనే కానీ నెమ్మది రాసుకుంటే మనకు ఉపయోగపడుద్ది. అబీమెలెకు అనే పేరుకు రాజుకు తండ్రి అని అర్థం. అబ్రహాము కాలంలో గెరారు రాజునకు అబీమెలెకు ఉండెను. అబ్రహాము కాలంలో గెరారు రాజు. ఎన్ని అధ్యాయం ఉంటుందండి ఇది? ఎన్ని అధ్యాయం? గెరారు రాజు పేరు అబీమెలెకు. కానీ ఆయన ఈయన ఒకటి కాదు. ఈ మధ్యలో చాలా కాలం గడిచిపోయింది. అబీమెలెకు ఇదే పేరు మళ్ళీ ఎక్కడ కనపడుతుంది మనకు? ఇస్సాకు కాలంలో కనపడుతుంది మళ్ళీ. అప్పుడు మీరు చిన్న బ్రాకెట్లో వేసుకుంటే ఆది కాండం 20 వేసుకుంటే సరిపోదు. సింపుల్గా ఆది కాండము 20 గుర్తుకోరు. ఆయన వేరు ఈయన వేరు, ఆయన ఒకటి కాదు. ఈయన ఎవరు? 8వ అధ్యాయము 29 నుండి 31 చదువుకుందాం. 8వ అధ్యాయము న్యాయాధిపతులు 29 నుండి 31. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు అంటే ఎవరు? యెరుబ్బయలు అంటే గిద్యోనే తన ఇంట నివసించకపోయెను. గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉన్నందున, చాలా మంది భార్యలు ఆయనకి, కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఎంతమంది కుమారులు గిద్యోనుకి? 70 మంది. డౌటా? 30 వచనం. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున
కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. భార్యలు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు ఈయనకి? ఉపపత్నులు ఉన్నారు. ఇప్పుడు ఈ అబీమెలెకు ఎవరు తెలుసా? ఉపపత్ని కుమారుడు. వాళ్ళ అమ్మ పేరేంటి తెలుసా? చెప్పండి, వాళ్ళ అమ్మ పేరేంటో? అబీమెలెకు తల్లి పేరు. నేను ఒకసారి ఒక వీడియో చూస్తే అక్కడ చెప్పాడు, తల్లి పేరు కోకాన్ రాశాడండి. కోకాన్ రాశాడమ్మా. ఏంటి రాయడం చేసి చూసా, తీరా చూస్తే అది ఆమె పేరు కాదు అక్కడ. ఆ పదము కొంచెం గ్యాప్ ఇచ్చి రాశాడు, గమనించారా? అతను యూట్యూబ్ చేయడం తెలిసింది కానీ అది మీనింగ్ తెలియలేదు అంత. అందుకని ఏ పడితే ప్రసంగాలు, ఏ పడితే పాటలు వినబాకండి. నిజం నీకు తర్వాత చెప్తా, గుర్తు చేస్తా చూడు, నీకు అది చూపిస్తా. అతను చెప్పాడు తల్లి పేరు కొకానాడండి. ఏంటంటే ఒకరు ఏమో చూస్తే బైబిల్ చూస్తే అలా లేదు. అక్కడ ఏమని చూడండి, షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగానుందండి. అతనికి ఒక ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు, జస్ట్ మిస్టేక్, అది ప్రింట్ మిస్టేక్ అంతే. వాస్తవానికి అతనికి ఒక కుమారుని కలిపి చదవాలి మనం. అతను ఏంటంటే అతని కొంచెం గ్యాప్ ఇచ్చి కొక కుమారుని కనగలడు. ఆ అబీమెలెకు తల్లి పేరు కొకానాడండి. ఏమో నిజమే అనుకున్నాను, నేను తీరా చూస్తే బైబిల్లో అలా లేదు. కాబట్టి తల్లి పేరు లేదు. ఎవరంటే ఆమె ఉపపత్ని అని రాసుకోండి. గిద్యోను ఉపపత్ని కుమారుడు. గిద్యోను ఉపపత్ని కుమారుడు. ఎవరు? అబీమెలెకు. గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది కుమారులు, 70 మంది కుమారులు ఉన్నారు. ఉపపత్నులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒక ఉపపత్ని కుమారుడే అబీమెలెకు. ఆమె పేరు రాయబడలేదు. యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయజ్రీయుల వఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. వఫ్రా అనే ప్రాంతంలో గ్రామం అది. అక్కడ వాళ్ళ తండ్రి సమాధి, యోవాషు యొక్క సమాధిలో గిద్యోన్ని పాతిపెట్టారు. గిద్యోను చనిపోయాడు. గిద్యోను చనిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్ముని విడిపించిన తమ దేవుడు యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్పురీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతనింటి వారికి ఉపకారం చేయకపోయిరి. ఆ జనాంగం గిద్యోనింటి వారికి ఉపకారం చేయలేకపోయారు, కృతజ్ఞులు అయిపోయారండి, చేసిన మేలు మర్చిపోయారండి. అప్పుడు 9వ అధ్యాయంలో ఆ వచనం వేసుకోండి అంటే ఇలాంటి, గిద్యోను ఉపపత్ని కుమారుడు అబీమెలెకు. 8:31 న్యాయాధిపతులు 8:31 ఆ మాట ఉంటుందన్న. ఎవరు అబీమెలెకు అంటే గిద్యోను ఉపపత్ని కుమారుడు. గిద్యోను కాలంలో దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఇశ్రాయేలీయులు మరలా పాపం చేసి దేవుని దృష్టికి దోషులైరి. గిద్యోను చనిపోయిన తరువాత గిద్యోను కాలంలో దేశము ఎన్ని సంవత్సరములు? 40 సంవత్సరములు నెమ్మదిగా నుండెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు మరలా పాపం చేసి దేవుని దృష్టికి దోషులైరి.
ఇశ్రాయేలీయులు గిద్యోను మరణం తర్వాత మరలా అమాట గుర్తుపెట్టుకోండి, పాపము చేసి మరలా పాపము చేసి దేవుని దృష్టికి దోషులైరి. గిద్యోను చనిపోయిన తర్వాత మరలా పాపం చేసి ఇశ్రాయేలు దేవుని దృష్టికి దోషులయ్యారు. ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళు కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కొంతకాలం ప్రశాంతంగా ఉంటున్నారు. మరలా ఏమవుతుందండి? మరలా పాపం చేస్తున్నాడు. అనేక సార్లు మనం మన జీవితాల్లో అనుకుంటా ఉంటాం కదా, ఈసారి మాత్రం నేను ఇలా ఉండాలి అని అనుకుంటామండి. మరలా కొంతమంది కొత్త సంవత్సరం రాగానే కొత్త సంవత్సరం నుంచి మాత్రం నేను చాలా జాగ్రత్తగా అనుకుంటాం. 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ పాత సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ మామూలే. ఇశ్రాయేల్ లాగానే. అప్పుడు గిద్యోనికి 70 మంది కుమారులు కలరు. 8:30 గిద్యోనుకు 70 మంది, 70 బాగుంది, 70 మంది కుమారులు గలరు. 8:30 30 31 8:30. ఇప్పుడు ఏమి 70 మంది కుమారులు మంచిదేగా? ఏమైనా సమస్య ఉంటుంది ఇక్కడ? సమస్య ఉంటుందమ్మా? ఏమన్నా సమస్య ఉండదా? ఏం సమస్య ఉంటుంది? ఇంకా ప్రజెంట్ పోస్ట్ ఇక్కడ న్యాయపతి ఎవరు? నెక్స్ట్ ఒక పోస్ట్ 70 మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి సమస్య? ఇప్పుడు గిద్యోను తర్వాత మరి వాళ్ళ కొడుకు రాజు అవ్వాలి, లేదా న్యాయపతి అవ్వాలి. ఏ కొడుకు అవ్వాలి? ఇప్పుడు 70 మంది ఉన్నారు, ఎవరు చేయాలా? సమస్య కాదు అది. మరి ఏం జరిగింది ఇంతమందిలో? ఈయన ఎలాగయ్యాడు? అభిమేలెకు ఎలాగయ్యాడు? అందుకని ఈయనకు ఒక పేరు పెట్టి గుర్తుందా? ఈయన వెళ్ళి రూట్ తెలుసండి? అడ్డదారి. అడ్డదారి అంటే చూద్దాం ఇప్పుడు. ఏంటి అడ్డదారి? లెక్క ప్రకారం ఈ 70 మందిలో ఒకరు అవ్వాలా. ఎందుకంటే నేను కుమారులు ఇల్లు. అభిమేలెకు ఎవరు? ఎక్కడ రాశాను అది? 2 పాయింటా? వీళ్ళ స్థానం అబీమెలెకు. లెక్క ప్రకారం ఈ 70 మంది కుమారులు ఎవరో ఒకరు అవ్వాలా. ఎవరో ఒక జనరల్గా పెద్ద కుమారుడు అవుతాడు, జనరల్గా అంతేగా. జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అనుకో తేడా ఉంటే రెండోవాడు. రెండోవాడు అనుకో కొంచెం కంకిరేసి చేస్తే మూడోవాడు. ఎందుకంటే సమయంలో యెష్షయి ఇంటికి వెళ్తాడు రాజుకు అభిషేకం చేయాలని చెప్పేసి. పెద్ద కుమారుడు వస్తాడు ముందు, ఏలియాబు. సమయంలో అనుకుంటాడు ఈయనే కావచ్చు, బ్రహ్మాండంగా దిట్టంగా గట్టిగా ఉండని అనుకుంటాడు. దేవుడేమో ఈయన కాదన్నాడు. అప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారండి? రెండోవాడు. కాదు కాదు కాదు, నెక్స్ట్ ఎవరు వస్తారండి? 3. అబ్బాయి ఈయన కూడా కాదండి, మరి నెక్స్ట్ ఎవరు? అదేండి, అది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈ లెక్కలో చూసుకుంటే ఈ 70 మందిని నిలబెట్టుకుంటే మొదటి వాడు సరిగ్గా ఉంటే ఓకే, ఏమైనా తేడా ఉంటే ఇతను వద్దు, రెండో కుమారుడు లైన్లో పెడదాం, ఇతను వద్దు, ఇలాగ 70 మందికి రావాలి సీరియల్ అది. ఈ 70 మంది కాకుండా ఈయనకి ఎలాగ వచ్చిందండి? అది ఇప్పుడు మనం చూడాల్సింది. అడ్డదారి వచ్చిందండి. అడ్డదారి అంటే చూద్దాం ఇప్పుడు. గిద్యోనుకు తన ఉపపత్నికి పుట్టిన కుమారుడు అబీమెలెకు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా అయ్యాడు. ఎలాగాడు చూద్దాం. గిద్యోను ఉపపత్ని
కుమారుడైన ఉత్పత్తిని కుమారుడైన అబీమెలెకు ఇశ్రాయేలీయులకు లేకుంటే అబీమెలెకు న్యాయపతిగా అయిను. సింపుల్గా అర్థం. అబీమెలెకు నియమించబడను. అది ఎలా జరిగింది చూద్దాం. ఇప్పుడు 70 మంది కుమారులు ఉంటే వీళ్ళ వాళ్ళకి ఎవరో ఒకరు పెద్దోడు, చిన్నోడు, మూడోవాడు, నాలుగోడు, 70 అవ్వాలిగా. ఈ 70 మందిని పక్కన పెట్టేసి ఈయన ఎలాగయ్యాడు? ఆ 70 ఒకడు ఎలాగంటే ఈయనేదో ఒక అడ్డదారి దొక్కాడు. అడ్డదారి అంటే ఇప్పుడు చూద్దాం. 9వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. 9వ అధ్యాయం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరులకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ ఎక్కడికి వెళ్ళాడు? ఈయన షెకెముకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? తన తల్లి సహోదరులు ఉన్నారు. అంటే ఎవరు? తల్లి పుట్టిల్లికి వెళ్ళాడండి. అక్కడ మేనమామలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంకా రకరకాల చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళి వారితో తన తల్లి పితరుల కుటుంబీకులందరితో, ఇంకా పెద్ద మామ, చిన్న చిన్న మేనమామ కావచ్చు, ఇంకొక ఆయన పొందుతుంటారు తల్లి తరపున, మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీరేం మాట్లాడతారంటే వాళ్ళతో ఒక చిన్న ప్రశ్న వాళ్ళకి వేయండి. ఆ షెకెము ప్రాంతానికి ఇప్పుడు అధిపతి కావాలి. ఇప్పుడు మీరందరూ వెళ్ళి మాట్లాడండి. ఏం మాట్లాడతారు? 2 ప్రశ్నలు అండి వాళ్ళకి. ఒక ప్రశ్న, మీకు ఏది మంచిది అన్నానండి. ఏ విషయంలో? 1, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలటం మంచిదా? 2, ఈ చిన్న ప్రశ్న వేసండి వాళ్ళకి. మీరు వేయండి పోయి ఈ మాట. ఇతను క్లూ ఇచ్చాడన్నమాట. తన మేనమామల వద్దకి, తన బంధువుల వాళ్ళకి, వాళ్ళ అమ్మ తరపున కుటుంబం వద్దకు వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, మీరు యజమానులు షెకెము ప్రాంతం ఉన్నారు, నాయకులు యజమానులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు సమస్య ఏంటి? మనకు నాయకుడు కావాలా, మళ్ళీ ఏలేవాడు కావాలి. మీరేమంటారంటే, మీకు ఏది మంచి చెప్పండి. ఇప్పుడు 70 మంది మిమ్మల్ని ఏలటం మంచిదా? ఆ 70 మంది బదులుగా ఒక్కడు ఏలటం మంచిది అన్నప్పుడు వీళ్ళకి ఏం ఆలోచిద్దండి? మీరు చెప్పండి. ఒక పోస్ట్లో 70 మంది ఉంటే బాగుంటుందా? ఒకరుంటే బాగుంటుందా? ఎందుకని? 70 మంది ఇంకా బాగా డెవలప్ అవుతుందిగా. చెప్పండి, మీరు ఆలోచించండి. ఒక పోస్ట్ ఉంది, ఇప్పుడు న్యాయపతి పోస్ట్ ఖాళీగా ఉంది. 70 మంది ఉన్నారు ఒకవైపున. ఈ 70 మందికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది ఏలుబడి? కొంచెం ఊహించిన ఒకసారి. బాగుంటుంది అనుకోండి. నేను బ్రహ్మాండం ఉంటుందా? బాగుంటుందమ్మా. వాళ్ళు కొట్టుకొని సరిపోద్ది ముందు. ఇప్పుడు ఆ 70 మంది ప్రజల్ని ఏలటం మట్టు ఉంచి మీరు ఆలోచించండి. ఒక్క పోస్ట్కి అంతమంది ఏమవుతుంది చెప్పండి? ఒకళ్ళు పంచుకుంటారు భాగాలు, నువ్వు కొంతకాలం, నేను కొంత, నువ్వు కొంతకాలం. వాళ్ళకు గొడవ అవుతుంది. కుదరదు. అది కష్టమైన పని. అప్పుడు రెండో ప్రశ్న వేశారు, ఈ 70 మంది మిమ్మల్ని వెళ్తే బాగుంటుందా, లేదంటే ఒక్కడు వెళ్తే బాగుంటుందా అడిగారండి. సామాన్యంగా వాళ్ళు ఏమి ఆలోచన చెప్పుంటారు? 70 మంది వద్దులే అయ్యా, ఒక్కళ్ళు బాగుంటుంది. ఆ ఒక్కళ్ళెవరు? చూసారు అంత తెలివి చెప్పాడు. నేను అనకుండా ఒక ఉప్మాను చెప్పాడన్నమాట అంట. 70 మంది ఉన్నారు, ఈ 70 మందికి పోస్ట్ ఇస్తే బాగుంటుందా, 70 మంది వెళ్తే బాగుంటుందా, మీకు ఒక్కళ్ళు వెళ్తే బాగుంటుందా? ఇప్పుడు 70 మందిలో పెద్దోడికి గెలుచుకు మరి అట్ట అనుకుంటే అది అడ్డదారంటే. అది అడ్డదారి అనమాట. అది లెక్క ప్రకారం 70 మంది మొట్టమొదటి కుమారుడికి ఇవ్వాలి అంతే. ఒకవేళ మొట్టమొదటి కుమారుడు లేకపోతే రెండో కుమారుడికి ఇవ్వాలి. రెండో కుమారుడు తాగుబోతున్నది మూడో కొడుకు ఇవ్వాలి. మూడో కుమారుడు తిరిగిపోతే నాలుగో కొడుకు ఇవ్వాలి. నాలుగో కుమారుడు తిక్కలేదు ఐదో కొడుకు ఇవ్వాలి. ఇది లైను. ఆ రకంగా 70 మంది కాడ పోవాలండి. అందుకే మనకి కుల పెద్దలు కూడా వాడు తాగుబోతులు వాడు కొడుకు ఇస్తారు పెద్దగా, అసలు అతను పనికిరాడండి. మనం మాట్లాడడం లేదు ఇక్కడ, లోక సంబంధం వ్యక్తులు కదండి.
పక్షపాతం లేకుండా అయి ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, ప్రార్థన పడే ఉండాలి, వాక్యం చెప్పడే ఉండాలి. సంఘ పెద్ద ఫస్ట్ లైన్లో కూర్చోవాలి మందిరంలో, ఒక్క పెద్ద కూర్చోడు ప్రార్థనలో. సరిగ్గా అయిపోయాక వస్తారు పలహారం పెట్టడానికి. ఇప్పుడు మన సబ్జెక్ట్ సంఘ పెద్ద సబ్జెక్ట్ కాదుగా. 70 మంది కాకుండా ఈయనకి ఎలాగొచ్చింది అభివృద్ధికి? అడ్డదారండి, అడ్డదారి. ఈరోజు సరిగ్గా ఏం జరుగుతుంది చూడండి బయట. అడ్డదారులు పోతున్నారా, క్రమంగా జరుగుతుందా? ఒక గ్రామంలో ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి, అసలు ధర్మం ఏంటండి? ఎలక్షన్ పెడితే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తే ఎవరికి వెళ్తే వాళ్ళు చేయాలండి. కానీ రాజకీయం చేసి డబ్బులు పంచి ఇలాంటి అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి రకరకాల సమస్యలు పెట్టుకొచ్చి అర్హత లేని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు పదవిలో. అబీమెలెకు ఎవరైనా గిద్యోనుకు తన ఉత్పత్తినటువంటి ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఇశ్రాయేలుకు న్యాయపతిగా నియమించబడ్డాడు. ఇప్పుడు 9వ అధ్యాయం చదువుదాం. అబీమెలెకు తన తల్లి సహోదరులకి వెళ్ళి మాట్లాడాడండి. ఎలా జరిగింది ఇది అడ్డదారి అనేది? అబీమెలెకు తన తల్లి సహోదరుల వద్దకు వచ్చి వారితో మాట్లాడను. ఏం మాట్లాడు చూద్దాం. ఒకటి చదవండి, ఏం మాట్లాడాడు? బాబు చదువు, బైబిల్ తీసి చదువు. ఏం మాట్లాడాడు? తల్లి సహోదరుల వద్ద మేనమామలు కలిసి ఏం మాట్లాడాడు అబీమెలెకు? అప్పుడు ఈ విషయం చెప్పాడు. ఇదిగో 70 మంది ఏలటం మంచిదా, ఒకడు ఏలటం మంచిదా అని నేనే ఉంటానని చెప్పడానికి ఏం చెప్పాడు కారణాలు? ఒకటి, ఒక్కరి సోదరుడు, నేను మీ రక్త సంబంధిని. ఈ మాట ఏం చెప్పుంటాడు? అవును, ఈ 70 మందికి ఇవ్వాలి లెక్క ప్రకారం. నేను ఎవరు తెలుసా? మీరు రక్త సంబంధిని, మీ ఆడపిల్ల కొడుకు నేను. అది జ్ఞాపకం చేస్తున్నాడు. సెంటిమెంట్ అనమాట ఇది. నేను మీ ఆడపిల్ల కొడుకునే. 70 మంది అటు ఉంచండి మీరు. నేను ఎవరిని? మీ వారిని కదా. మీరెవరు? నా మేనమామలు కదా, నా రక్త సంబంధం కదా. నన్ను జ్ఞాపకం చేసుకుని ఒకసారి. నేను మీ రక్త సంబంధిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకునుడి. తర్వాత చూడండి. తర్వాత అయ్యో బైబిల్ మూసారు అప్పుడే. ఒక్క నిమిషం అండి. అందరి హృదయములు అబీమెలెకు వైపు తట్టు తిరిగెను. ఏ మాటను బట్టి? సెంటిమెంట్ పడిచిరండి ఎప్పుడైనా. ఈ మాట సరిగ్గా అందరూ ఒకసారి, అరే నిజంగా ఏదేమో సరే మనోడురా, మన ఆడపిల్ల కొడుకు ఫీలింగ్ కలిగింది వాళ్ళకండి. వాళ్ళకి చెప్పాడండి ఇలా చెప్పండి అని. అప్పుడు వీళ్ళు 70 మంది కాదు, పెద్దలకి, ఆ షెకెము పెద్దలకు చెప్పండి మీరు, నేను ఎవరిని? మీ రక్త సంబంధిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఏం చేసినట్టు వాళ్ళు అందరి హృదయాలంట, అందరి హృదయములు అబీమెలెకు తట్టు తిరిగెను. త్రిప్పుకొని వాళ్ళు ఏమాలోచించారండి? అది నిజంగా ఎవరికో బయట అడిగాడు, మనకి మన మన ఆడపిల్ల సంతానం విడు, అది ఇద్దాం ఆ పోస్టు. వాళ్ళందరూ హృదయాలన్నీ ఆయన వైపు మళ్ళీ అంటండి. అంటే ఇంతమంది హృదయాలు తిప్పేసిన మాటే మాట అండి, ఒక మాట. నేను మీరు రక్త సంబంధిగా పవర్ ఉంటుందండి. సామాన్యంగా ఒక కుటుంబంలో
భర్త పక్కన సపోర్ట్ ఎక్కువ ఉండదా, భార్య పక్కన సపోర్ట్ ఎక్కువ ఆలోచన ఏదైనా సమస్య వచ్చినప్పుడు? మీరు ఇప్పుడు గమనించారు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య కాదు, భార్యాభర్తలకి బయట వాళ్ళతో ఏదైనా విభేదం వచ్చినప్పుడు భార్య వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా, భర్త వైపు ఎక్కువ సపోర్ట్ ఉంటుందా? ఇప్పుడు అంత ఎందుకండి, భార్య ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఏమంటది, మా అన్న కొడుకు ఇద్దాం ఉంటది ఆ అమ్మాయి సపోజ్. ఆయన అంటాడు, మా చెల్లి కొడుకు ఇస్తే బాగుంది, అతనికి ఆలోచన కానీ బయటపడడం లేదు అతను. ఇది ఎవరు నెగ్గిద్ది? 99% చూసుకుని కావాలంటే ఆ 1% కూడా ఏదో అనుమానం కొద్దిగా మా దయ్యం ఉందా, ఏది ఉందా, బీ దయ్యం ఉందా, ఎస్ఎల్ దయ్యమా అమ్మన్నారా? అర్థమవుతుందా? కారణాలు ఏముండవు అవసరం అయితే. మీరు సామాన్యం చూడండి, భర్త అన్న మాట నెగ్గుద్దా, భార్య అన్న మాట నెగ్గుద్దా? మార్కెట్ ఎవరి మాట నెగ్గుద్ది? ఇప్పుడు ఆడపిల్ల వైపు ఎక్కువ సపోర్ట్ వచ్చారా, జనరల్గా ఎక్కువ సపోర్ట్ ఉంది ఆలోచన చేయండి. ఇది మన 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 ఆడపిల్ల సంబంధం అంటే ఇక ఆమె ఎన్ని చెప్పుంటుంది వాళ్ళ అమ్మ, ఆలోచన చేయండి. వాళ్ళ అమ్మ ఎన్ని చెప్పుంటుంది అన్నారు, రేపు పొద్దున నా కొడుకు సంగతి ఏంటి, ఒకవేళ వాళ్ళకి పద్ధతి అని ఎన్ని చెప్పుంటుందో అక్కడ రాయలేదు. నన్ను సరిగ్గా పట్టించుకోరు, నా పెట్టిన పట్టించుకోరు, రేపు వాళ్ళకైనా పదవి వస్తే అందుకోసం మీరు కొంచెం ఆలోచన చేసి నా కొడుకు ఆ పదవి ఏర్పాటు చేయండి. అది అంటదారి అనమాట. నా కొడుకు నుంచండి న్యాయాధిపతిగా మీరందరూ అనుకుంటే అయిద్ది. అప్పుడు అందరు హృదయాలు అటు తిప్పేశారండి, అరే నిజమేరా, సరే కానీ ఆడపిల్ల ఎడితే మన మంచిది కాదు, ఇదో సెంటిమెంట్, ఆడపిల్ల ఆడకూడదు, ఆడపిల్ల సంతోషంగా ఉండాలా అని చెప్పేసి అందరు హృదయాలు అభిమేలు వైపు తిప్పుకున్నారటండి. నేను మీ రక్త సంబంధిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీకు 70 మంది వెళ్తే మంచిది, ఒకటే వెళ్తే మంచిదా? అప్పుడు వాళ్ళు నువ్వే అనడానికి ఒక సూచన ఇచ్చారు. ఏం సూచన? బయల్పరీతు గుడిలో నుండి 70 తులాల వెండి అతనికిచ్చిరి. బయల్పరీతు గుడిలో నుండి బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి, తులాలేనా? 70 తులముల వెండి ఎవరికి ఇచ్చారండి? అబీమెలెకు ఇచ్చిరి. అబీమెలెకునకు ఇచ్చిరి అంటే దీని అర్థం ఏంటండి? 70 తులాలు ఎందుకు ఇచ్చారు ఐడియా ఉందా? 70 ఎందుకు, 80 లేదు, 60 లేదు ఎందుకని? అదనమాట అండి. అంటే ఇంకా 70 మంది బదులుగా నేను నిన్ను ఎన్నుకుంటున్నావు, ఇదిగో నీకు గవర్నమెంట్ 70 తులాలు నీకు ఇస్తాను వెండి చూసుకో. అంగీకారం తెలియపరిచారు, మేము ఒప్పుకుంటున్నాం నువ్వు చెప్పినట్టే, మాకు 70 మంది వద్దు, ఇదిగో ఆ 70 నీకు ఇచ్చేస్తున్నావు, నువ్వు ఒక్కడు మాకుండు చాలు. అంగీకరించారండి? అంగీకరించారు. 4, ఇప్పుడు ఇతనేం చేశాడు చూడండి, 70 రూపాయలు తీసుకోండి, 70 తులాలు ఎండు తీసుకొని అబీమెలెకు ఆ 70 తులాలు ఎండు తీసుకొని 70 అబీమెలెకు 70 తులముల వెండితో అల్లరి జనమును కూలికి పెట్టుకొనును. ఏం చెప్పుంటారు వాళ్ళకండి? ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ మీటింగ్ పెడితే అక్కడ జనం అందరూ తెలుసా మీకు? అందరూ ఆ పార్టీ అనుకున్నారా? డబ్బులు ఇచ్చేసుకుంటారండి, రోజుకు 400 డబ్బులు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి, నువ్వు ఏ పార్టీ మాకు తెలియదమ్మా, కాసేపు మీటింగ్లు కూర్చొని జెండా పట్టుకో. అసలు ఈ మీటింగ్ జనం వాళ్ళందరూ ఆ పార్టీ కాదు, మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి వీళ్ళందరూ ఈ పార్టీ కాదు. కొంతమంది డబ్బులు ఇచ్చి ఆ మీటింగ్ పిలిపించుకుంటారండి. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు, వీళ్ళందరూ నాకు సపోర్టు అనుకుంటారు. మరి ఎంతమంది జనం ఎందుకు ఓడిపోయాడు అని ప్రశ్న ఎప్పుడు వేసుకోండి.
అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ చేయలేదు. వాళ్ళందరూ ఆయన సంబంధించిన వాళ్ళు కాదు. మరి మీటింగ్‌కి వచ్చారుగా. మీటింగ్ ఎందుకు వచ్చారు? కూలికొచ్చారోళ్ళు. కూలికొచ్చారు. ఆ కూలి తీసుకొని సాయంత్రం వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ అడ్డదారి తెలిసింది మీకేంటో? రౌడీలు ఒక రకం చెప్పాలంటే అల్లరి మోకంటే వాళ్ళేకంగా రౌడీలు రెడీ పెట్టినాడు. మీరు ఏమైనా తేడా వస్తే ఏసేయాలి అవసరమైతే. మీరు నాకు సపోర్ట్ కొనండి. ఇదిగో మీకు డబ్బులిస్తా నేను. ఎంత దారుణం చూడండి. అడ్డదారి కదమ్మా అది. అందలం ఎక్కాలనుకుంటున్నాడు. అందలం ఎక్కడానికి అడ్డదారి అంటే ఇది అర్థమైంది మీకు ఇప్పుడు. తర్వాత ఆ ఆ ధనంతోతుడు అల్లజనం కూర్చుకున్నాడు. వఫ్రాలో ఉన్న 70 మంది తన సహోదరులను ఒక్క రాతి మీద చంపెను. ఎంత దారుణం పాల్పడి చూడండి అబీమెలెకు. ఇప్పుడు 70 మంది కుమారుల్ని చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందండి? వాళ్ళు నీకిచ్చారు భగవద్గీత చెప్పారు కదా పెద్దలు. అతను తెలిసి తప్పని. ఇది రాంగ్ అర్థమైపోయింది. రేపు తేడా పడుద్ది. రేపు వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే ఒకవేళ మళ్ళీ ఏదైనా ఎలక్షన్ జరిగితే, ఒకవేళ మళ్ళీ ఏదైనా నా మీదకొస్తే అప్పుడు అప్పుడే సమస్యే. ఇది రాంగుడిగా ఇది అడ్డదారి సంగతి తెలిసి వఫ్రాలో ఉన్న వఫ్రాలోనున్న 70 మంది తన సహోదరులంటండి చంపించెను. ఎవరి చేత? అందుకే వాళ్ళు కూలిచ్చింది. ఈ అల్లరిజనం చేత ఆ వఫ్రాలో ఉన్న 70 మంది తన సహోదరులు ఒక్క రాతి మీద అదేంటో కొంచెం అర్థం కాలేదండి. ఆలోచించండి ఒకసారి. ఒక్క రాతి మీద అంటే ఒక్క రాతి మీద చంపించాడు అందరినీ. ఆ! అది ఏంటి ఒక్క రాతి మీద ఏమని ఎందుకని? ఒక్క రాయి మీద ఎందుకని? అక్కడక్కడ చంపేయచ్చుగా. అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడ చంపేయచ్చుగా. ఆ! అదే ఎందుకంటున్నాను. ఇప్పుడు అతను ఒక ఊర్లో ఉండు. అక్కడ పోయి చంపేసి రావచ్చుగా అంటున్నా. ఎవ్వరు మిగలలాగా లేదు ఇది శేషం. ఏంటంటే తెలిసిపోద్ది శవాలు. అందరూ చచ్చిపోయారు చూసుకో ఒక అందరూ అప్పుడు ఒకళ్ళెవరు తగ్గారనుకోండి. అరే ఇంకెవరున్నారు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చంపేయాలి. ఇక్కడ తీసుకొచ్చి అది. ఎక్కడ ఉన్నా సరే ఏరకొచ్చి ఎతుకులాడి పట్టుకొచ్చి ఇక్కడ చంపాలి వాళ్ళని. ఒక్కళ్ళు మిగలటానికి లేదు. ఒక్కళ్ళు మిగిలితే ఏమవుద్ది? రేపు పరిస్థితులు తారుమారైపోతాయి. మళ్ళీ రియాక్షన్ జరుగుద్ది. మళ్ళీ పెద్దలు కొడతారు. అబ్బాయి ఇతను కొడుకు అబ్బాయి. ఇతనికి అవకాశం ఉంది. ఇతనికి ఇయ్యాలి అంటారు. దించేస్తారు పోస్ట్. అంటే పదవి కోసం ఎంత ఎంత కిరాతకంగా చూడండి. అంటే పదవి శాస్త్రం ఉంటుంది. ఈ రోజు చూడండి పదవి కోసం ఎంతమంది ఎంత కిరాతకం చేస్తున్నారండి. డబ్బులు ఇస్తే అవసరం మనుషులు చంపేతర అవసరం అవుతుంది. ఒక ఇంట్లో ఇద్దరు నిలబడి ఉన్నారా? ఒక ఇంట్లోనే ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారా? ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారా? ఒక ఒక ఇంటిపేట వాళ్ళు ఏం సాధించాలండి? ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఇద్దరు చెరపడి నిలబడి వాళ్ళ మీద సమాధానం ఉంటుందా? ఇద్దరు అన్నదమ్ములు ఒకతను ఒక పార్టీ, ఒకతను ఒక పార్టీ అవసరమా? ఇప్పుడు అలా ఉంటే వాళ్ళతో మీద సమాధానం ఉంటుందా? ఉంటుందమ్మా? ప్రేమ ఉంటుందా? అభిమానం ఉంటుందా? గౌరవం ఉంటుందా? మరి ఎట్లా? అంటే మీ మధ్య ప్రేమ బలమే పర్లేదు. నీకు పార్టీ ముఖ్యం అంతేనా? నీ పదవి ముఖ్యం. నీకు రాజకీయం ముఖ్యం. నీ కుటుంబంలో సమాధానం లేకపోతే పర్లేదా? అన్నదమ్ము సమాధానం పర్లేదా? ఒక 10, 15 ఇళ్ళు మనం అనుకున్నాం. మనోళ్ళు వాళ్ళందరికి వ్యతిరేకంగా నువ్వు ఏం చేయాలని? అలాంటి పదవి నాకు అవసరం లేదు. నాకు నా ఓలుగా అనుకోవాలని మనిషి. ఆ పదవి పిచ్చి పడింది ఈ జనానికి ఈరోజు. డబ్బు పిచ్చి పడిందండి. ఇప్పుడు ఆ పదవి ఉంటే ఎంతకాలం తర్వాత చూస్తాం చెప్తాం మీకు ఎంతకాలం ఉందో పదవి కూడా. 70 మంది సహోదరులు ఉంటే ఎప్పుడైనా ఎంత బాగుంటుందని చెప్పండి. ఈయనకి ఇబ్బంది వచ్చినా ఎవరికి అభిమేలకి ఆపద వచ్చినా సహాయపడరా? ఇప్పుడు తల్లులు వేరే తండ్రి ఒకడే కదమ్మా. మీ తల్లి మీ తల్లి వేరే ఒక్కడే తండ్రి కదా. కనీసం ఒకరోజు ఆపదలు ఉపయోగపడరా? 70 మంది సహోదరులు బాగుండడం అవసరమా? పదవి కాంక్షతోటి, పదవితోటి, పదవి కోసం ఏ గడ్డి తినే కార్యం చేస్తుండదు మనసు. అంత అవసరం లేదండి. అడ్డదారిన అందరం యొక్క అవసరం లేదు. ఆ అందరం ఎంతకాలం ఉంటుంది నీకు? అది కానీ కొంచెం మనుషులకు అర్థమైతే ఈ పదవి కోసం రాజకీయ కోసం పిచ్చి పడదు జనానికండి.
రాజకీయం కోసం చాలా మంది పగవుతారు గారు కొంతమంది. బంధువులు పగవుతారు, చుట్టాలు పగవుతారు, అన్నదమ్ములు పగవుతారు, ఆయనకింటి పలుక్కోరు. ఏమంత అవసరమా? ఎంతకాలం ఉంటది పదవి? జీవితాంతం ఉంటదమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉంటది ఆ పదవి? మరి ఆ పదవి కోసం నువ్వు తరతరాలు చుట్టరికను పోగొట్టుకున్నావు, బంధువులు పోగొట్టుకున్నావు. అంత అవసరమా? అవసరం లేదు అలాంటి పదవులని చెప్పేసాడు ధైర్యంగా. ఎంత ఎంత ఆ పదవిలో ఒకళ్ళని నిలబెడితే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంతమంది. వీళ్ళు ఒక్కళ్ళని ఆలోచించలేకపోయారండి. ఎవరు? ఈ సహోదరులు గాని, ఆ చెల్లెల తరపున అది వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు గాని, ఇప్పుడు ఇంత అవసరమా? ఇంతమందిని నిరాకరించి ఇంతమంది చంపడం అవసరం ఏంటండి? ఒక్క రాతి మీద చంపాడు. ఎక్కడ జారిపోకుండా, ఎవరు మిగిలిపోకుండా అందరం పట్టుకొచ్చి చంపాలా. అది ఇతని ప్లాను. ఇప్పుడు ఎక్కడెక్కడో చంపాడు వాళ్ళు సావకపోతే తర్వాత మళ్ళీ సమస్య వచ్చిద్దేమో నాకు. ఎందుకు నీకంత భయం ఉంది? ఆ! చేసిన పని మంచి పని కాదు. అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇంతమందిలో ఎవరో తప్పించుకొని పోయి ఉంటారంట ఎవరైనా ఒకళ్ళమ్మా? ఎప్పుడైనా చదివారు ఈ స్టోరీని? ఎవరు తప్పించుకున్నారా? ఎవరు? ఇక్కడ అతలే కాదు. ఇక్కడ అతలు లేకుండా రాజుల చరిత్రలో అక్కడ స్టోరీ అది తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ సంగతి చెప్పు. ఒకతను తప్పించుకున్నాడమ్మా ఎల్ల నుంచి. ఎలాగో తప్పించుకున్నాడో తెలీదు. ఆ మాటను చూడండి. వారిలో చిన్న కుమారుడైన యోతాము తప్పించుకొని పారిపోయెను. 9:5 వచనం. హ్మ్. అదండి. యోతాము తప్పించుకొనెను. ఎవరైనా యోవాబు గిద్యోని యొక్క చిన్న కుమారుడు యోతాము అంటండి. యోతాము చిన్న కుమారుడు. ఆ? చెప్పండి గిద్యోను సారీ. గిద్యోను చిన్న కుమారుడైన యోతాము అంతేనా? యోతాము మాత్రము తప్పించుకొనెను. ఇక్కడ దేవుడి జోక్యం ఉందండి ఏమన్నా? దేవుడి జోక్యం ఉంది చూడండి. అంటే దేవుడిని తలుచుకుంటే ఏదైనా చేయగలంటే ఇది ఒక నిదర్శనం చూడండి. నువ్వు చెప్పినట్టుగా అత్తల్య కూడా అత్తల్య టైంలో కూడా ఆ యోధ కుమారు అందరూ చంపేయాలనుకుంటే ఒక్కతను తప్పించుకుంటాడండి. ఆ తప్పించుకోవడంలో దేవుడి జోక్యం ఉంది. దేవుడు తప్పిస్తాడు వాళ్ళని. ఇది నీతివంతమైన కార్యం కాదు. ఇది అడ్డదారి. ఈ అడ్డదారిలో ఇతను పదవి ఎక్కబోతున్నాడు. 70 మంది కుమారులు చంపించాడు. 70 మంది సహోదరులు చంపించాడు. అప్పుడు యోతాము షెకెం యజమానులతో ఒక మాట చెప్పాడండి. తర్వాత షెకెము వారు అబీమెలెకు రాజుగా నియమించుకున్నారు. ఇక ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. స్టార్ట్ అయింది పరిపాలన. అబీమెలెకు ఎక్కాడు, పదవి ఎక్కాడు. ఇప్పుడు ఈ యోతాము షెకెం యజమానులతో మాట్లాడుతున్నాడండి. అది చూద్దామండి. యోతాము షెకెము యజమానులతో మాట్లాడుట. ఎవరు షెకెం యజమానులు? ఎవరు? నాయకులు. వీళ్ళ చేతిలోనే పదవి ఉంది ఇప్పుడు. వీళ్ళు ఎవరికంటే వాళ్ళకి అయిపోద్ది పదవి. ఆ పట్టణంలో మెయిన్ క్యాండిడేట్లు షెకెము యజమానులు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు ఒక్కొక్క మాట చూడండి జాగ్రత్తగా. రాత్రి ఎంత వచ్చారు క్లాస్కి? వాళ్ళకు ఈజీగా అర్థం ఇక్కడ. రాత్రి ఒక మాట ఇక్కడే మనకు స్టార్ట్ అయింది. ఈయన ఒక ఉపమానం చెప్పాడంటండి. ఏ ఉపమానం చెప్పాడు? చెట్లన్నీ అంటే దానికంటే ముందు 7వ వచనం. అది యోతాము తెలిసినప్పుడు అతడు పోయి గెరిజీము కొండను నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినను. మీరు ఒక రాంగ్ స్టెప్ వేశారు. ఏంటో రాంగ్ స్టెప్? అబీమెలెకు రాజు చేయడం రాంగ్ అది.
ఏం 70 మందిని విడిచిపెట్టి మీరు అతను రాజు చేశారు, ఏమన్నా అర్థమైన ధర్మం ఇది? నా మాట వినండి మీరు, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైతే మిమ్మల్ని దేవుడు దీవిస్తారు ఎప్పటికైనా అని గట్టిగా కేకేసి దూరంగా ఉండి మాట్లాడుతున్నాడు యోతాము. ఏం మాట్లాడుతున్నాడు? చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వల్లను మనసు కలిగి బయలుదేరి, ఒక ఉపమానం చెప్తున్నాడండి. ఉపమానం, అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ ఒకరోజు సమావేశం చేసి అంట ఏమని, మనకి ఒక రాజును పెట్టుకుందామంట. సరే పద పండి, రాజుగా మనం ఒక చెట్టుని మనం ఎన్నుకుందాం అని ఈ చెట్లన్నీ కలిసి ఒక చెట్టు కాడికి పోయినంట. స్టార్టింగ్ ఒక చెట్టు, ఏ చెట్టు అది? మొట్టమొదటి చెట్టు ఏదమ్మా? ఒలివ చెట్టు. ఒలివ చెట్టు వెళ్ళి ఏం చెప్పాయి చెట్లన్నీ? ఒలువు చెట్టు, ఒలువు చెట్టు, మరి నువ్వు మా మీద రాజుగా ఉంటావా? నీకు మేము పోస్ట్ ఇస్తాం, నువ్వే రాజు, మమ్మల్ని అందరూ ఏళ్ళు కానీ, సరేనా అడుగుతారండి. అప్పుడు ఒలువు చెట్టు ఏమంటదమ్మా? నేను రాజుగా ఉండను. దేవుని మానవులని దేని వల్ల నరులు సన్మానిస్తారో ఆ నా తైలము నేను ఇయ్యక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటుకు నేను వచ్చేదనా? నేను రాను అన్నాడు. నాకు ఒక పని ఉంది, దేవుడు నాకు బాధ్యత తప్పు చెప్పాడు. ఏంటది? నేను తైలం ఇవ్వాలి, ఒలివ నూనె, ఒలివ తైలం, ఆలివ్ నూనె అంటారు కదా, అది ఇవ్వాలి నేను. అది ఎందుకు? దేవుడిని సన్మానించాలి, నరులు సన్మానించాలి. అంటే ఈ చెట్టు అంటుంది, ఒలివ చెట్టు అంటుంది, నువ్వు రాజుగా ఉండమంటే ఏమంటుందండి? నేను రాజుగా ఉండను. ఎందుకని? నాకు రాజు అయ్యే పని నాకు వద్దు. దేవుడు నాకు ఆ పని చెప్పలేదు, నాకు ఆ పని చెప్పాడు దేవుడు. నేను తైలం ఇవ్వాలా, లేక ఒలివ పండ్లు ఇవ్వాలి, ఒలివ నూనె ఇవ్వాలి నేను. ఈ నూనెతోటి ఎవరు నన్ను సన్మానిస్తారు? దేవుణ్ణి సన్మానిస్తారు, మానవులు సన్మానిస్తారు. దేవుని ఎలా సన్మానిస్తారండి? దేవుని ఎలా సన్మానిస్తారు? ఆలివ నూనెతో. అభిషేక తైలం తెలుసా మీకు? అభిషేక తైలంలో ఆలివ నూనె కూడా ఉంటుంది. ఆ నూనెతో ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠిస్తారు, దేవాలయాన్ని, దేవాలయ వస్తువుల్ని అన్నీ కూడా సన్మానిస్తారన్నమాట అండి. మనుషులను సన్మానిస్తారు, మనుషుల్ని రాజులుగా నియమించేటప్పుడు అతని తల మీద తైలం పోస్తారండి. అప్పుడు చెట్టు అంటుంది, నేను ఆ పనికి నేను చేయను, నేను రాజుగా ఉండను. నేను ఇయ్యాల్సిన తైలం నేను ఇవ్వకుండా మానుకొని చెట్ల మీద రాజుగా అటు ఇటు ఊగానా? నేను రానందండి. నువ్వు లేకపోతే మేము ఒకసారి పోతామని చెట్లన్నీ కలిసి మళ్ళీ పదాం పండి చెప్పి ఇంకో చెట్టు కాడిపోయినాయి. ఇంకో చెట్టే చెట్టమ్మ. అంజూరపు ఆ చెట్టుతో ఏం చెప్పిన? చెట్లన్నీ పోయి అంజూరపు చెట్టు నీకు ఆ మాట చేసి తింటావా? నువ్వు రాజుగా ఉంటావా? మేమందరం నీకు ఇంత దాసులుగా ఉంటాం, మమ్మల్ని ఏలుబోడు రాజుగా ఉంటుంటే. అంజూరపు చెట్టు ఏమందంట? అంజూరపు చెట్టు ఏమన్నది? నా మాధుర్యమును, నా మంచి ఫలములు నేను నీకు మానుదునా? దేవుడు నాకు పని అప్పు చెప్పాడు, నేను మాధుర్యం ఇవ్వాలి, మంచి ఫలాలు ఇవ్వాలి. ఆ పని మానేసి నేను రాజుకుండమని నేను రాజుగా ఉండను, నేను రానని చెప్పిందండి. అప్పుడు చెట్లన్నీ ఇంకోసారి పోయిన మళ్ళీ ఇంకో చెట్టే చెట్టండి. చెప్పండి కుమారదాన్, అక్కడికి వెళ్ళండి, ఓ ద్రాక్షవల్లి నువ్వు రాజుగా ఉంటావు అవేనా అని అడిగాయి చెట్లన్నీ పోయి. అప్పుడు ద్రాక్షవల్లి ఏమన్నది? దేవుని మానవుని సంతోషపెట్టే ద్రాక్షరసం నేను వేయకుండా మానుకొని రాజుగా ఉండేటట్టు పోగమంటారా? నేను రాను, నేను రాజుగా ఉండను. ఈ ముఖ్యమైన చెట్లు అండి ఇవి. ఒలివ చెట్టు, అంజూరు చెట్టు, ద్రాక్షవల్లి ప్రాముఖ్యమైనవి. వీటికి రాజుగా ఉండే అవకాశం అర్హత ఉందా లేదా? ఉందండి. పచ్చని నీడని ఇస్తాయి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి, మరి మంచి ఫలాలు ఇస్తాయి, మంచి తైలం ఇస్తాయి. ఇవి ఉండొచ్చు వాస్తవానికి. ఈ ఉండగలిగేటువంటివే ఉండట్లా. మేము ఉండవు రాజుగా, మాకు ఈ పని మాకొద్దు, మా పని మాకుంది, మాకు దేవుడో పని చెప్పాడు, మేము తైలం ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి, మేము ఈ పని చేయాలి, మేము రాజుగా ఉండమన్నారు. అప్పుడు చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడ పోయినాయండి? ఆఖరికి ఎక్కడ పోయినంటే ఒక ముళ్ళ చెట్టుగా పోయినట్టండి. ముళ్ళ చెట్లు అంటే ముళ్ళ పొదలు. అక్కడికి వెళ్ళి
నువ్వు రాజుకుంటావా అడిగానంటండి. అప్పుడు ముళ్ళ చెట్టు ఏముందండి? ఓ బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడో ఉన్నా మీరు. మీరు ఇప్పటిదాకా ఏం చేస్తారు రాకుండా? ఇదిగో మళ్ళీ మీరు మాట తప్పారు. ఇప్పుడే రండి అందరూ. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఏకీగ్రహమే ఇంక డైరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను రాజునవుతా. రండి. అందరూ నా దగ్గర రండి. మీరు నిజంగానే రాజుగా అనుకుంటే ఏం చేయండి? నా నీడకి రండి. నీడుందక్కడ. నన్ను ఆశ్రయించండి. ఒకవేళ లేదనుకోండి, నాలో ఉండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేస్తాను. ఇప్పుడు ఈ కథ చెప్పడానికి యోతాము యొక్క ఉద్దేశం ఏంటి? మైండ్‌లో ఏముందండి ఆయన మనసులో? ఎందుకు చెప్పాడు ఈ కథ వాళ్ళతోటి? ఓ షెకెము పెద్దలారా, షెకెము యజమానులారా వినండి. చెట్లన్నీ కలిసి ఒక రాజుగా అనుకున్నాయంట. అంటే ఇప్పుడు ఈ చెట్లు ఎన్నుకున్న ఎన్నిక సరైందేనా? సరైంది కాదు. మీరు రాంగ్ వేసని చెప్పాడండి. మీరు ఈ చెట్టుని ఎన్నుకోవాలా, ఈ చెట్టుని ఎన్నుకోవాలా, ఈ చెట్టుని ఎన్నుకోవాలా, ఈ చెట్టుని ఎన్నుకున్నారు మీరు. ఎలాంటోడు అబీమెలెకంటే ఇదిగో ముళ్ళ చెట్లు అంటాడు. ఎలా చెప్పగలమండి? ఎలా చెప్పగలరు? ఏవండి పదవి కోసం 70 మంది చంపాడు. మా ముళ్ళ చెట్టు కాక మంచి చెట్టా? ద్రాక్ష చెట్లు అంటాడా? అంజూరు చెట్లు అంటాడా? ఒలి చెట్లు అంటాడు చూడండి. నీకున్న పదవి కోసం 70 మంది తన తోడ పుట్టిన సహోదరులు, తండ్రి కుమారులు చంపించాడంటే రేపొద్దున మిమ్మల్ని చంపడం గ్యారంటీ ఏంటి? పదవి కోసం. మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఈరోజు ఇంత కిరాతు చేశాడు ఇతను. ముళ్ళ చెట్టు కదండి ఇతను. రేపు అవసరం మిమ్మల్ని కూడా కాల్చేస్తా. అది అక్షరాలు జరిగిందండి. ఇలాంటివన్నీ ఎన్నుకున్నారు మీరు. అరవతున్న చెట్లేమో రాలా. రాజుగా ఉండాల్సిన రాలే. ఎవరు ఈ ఈ చెట్లు ఎవరు? ఈ 70 మంది. వీళ్ళు రాల లైన్‌లోకి. ఈ ముళ్ళ చెట్లు అంటాడు వచ్చాడు. ఈ ముళ్ళ చెట్టు ఎవరో మిమ్మల్ని కాల్చేస్తాడు అని కథ ముగించాడు. ఉపమానం చెప్పి ఆపేశాడు. ఉపమానం చెప్పాడు. ఎంత తెలివి చెప్పాడు చూడండి ఆయన. ఈయన మంచోడు కాదని చెప్పకుండా ఉపమానం చెప్పాడండి యోతాము. ఇప్పుడు చూడండి ఒకసారి. అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి అందరిని కాల్చివేయును. 9 అధ్యాయం 22 వచ్చిన ఒకసారి చూడండి. 22 వచ్చిన 9:22 20 లాగుంటాయి. లేనెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని, మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి, మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బేయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. ఇంత చేసి ఎంతకాలం పోస్ట్ అయింది? తర్వాత పరిస్థితి ఏంది? ఈగలు తోలుకోడు. ఇప్పుడు ఎమ్మెల్యేకు 3 ఏళ్ళ తర్వాత దించేస్తారా? ఉంచుతారా? అంటే 3 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయడానికి ఇంత ఎందుకు ప్రయత్నం అవసరం అంటండి. ఈరోజు మనుషులు పదవి పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది జనానికండి. తన పర భేదం లేదు, బంధుత్వం లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు. డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. ఏం చేసుకున్నాడు? 3 సంవత్సరాలా? ఏమంటే 70 మంది జీవితాలు నాశనం చేశారు కదండి నేను. ఒకవేళ రేపొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయ్యాయండి ఆలోచన ఒకసారి. మొత్తం నాశనం చేసింది నీ పదవి కోసం. తీరా ఎన్ని సంవత్సరాలు వేయలేవు? ఒక 70 ఏళ్ళు వేయలేడు ఏమన్నా? 3 సంవత్సరాలు ఆఫ్టర్. ఆ 3 సంవత్సరాల పదవి కోసం ఎంత పని చేశాడు చూడండి. ముళ్ళ చెట్టు అంటే కాదండి ఇతను. నేను ముగించేస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది తెలుసా స్టోరీ అండి? కొద్ది కాలానికే ఈ షెకెము యజమానులకి అబీమెలెకు గొడవ వచ్చిందండి. వెంటనే వచ్చేసింది కొద్ది కాలంలోనే. ఈయన మామూలుడు కాదు, చెడ్డోడు కదా, ముళ్ళ చెట్లు అంటారు కదండి. అందుకొరకు ఇప్పుడు ఎవరినైతే తను రాజుకు నిలబెట్టారో వాళ్ళతోనే గొడవ పడ్డండి. ఎంత గొడవ పడిందంటే కనపడితే చంపేస్తానది కోపం వచ్చింది. వాళ్ళకి మధ్య గొడవ పడిందండి. ఆ గొడవలో ఒక్కొక్కరు పారిపోతున్నారు, తప్పించుకున్నారు. ఒక పట్టణాన్ని కాలబెట్టేశాడు ఇతను. ఒక పట్టణాన్ని కాలబెట్టేశాడు. అడవికి పోయి చెట్లు తీసుకొచ్చి చెట్లు నరికి ఆ పట్టణం చుట్టూ వేసి ఆ చెట్లు నిప్పెట్టాడు ఇతను. ఘోరం చేశాడండి. ఆ పట్టణాన్ని కాల్ చేశాడండి. 10,000 మంది చచ్చిపోయారండి అక్కడ. తర్వాత ఇంకో పట్టణం ఉంది. కొంతమంది పారిపోయి ఒక పట్టణం పోయారంటండి. ఒక పట్టణానికి పారిపోయి ఆ పట్టణం మీద
పెద్ద కోట ఉంటుంది కదండి. కొంతమంది స్త్రీలు దాక్కొని ఇక్కడ ఎక్కేయాలంటండి. ఇప్పుడు ఇది ప్రహరీ. ఇది ప్రహరీ. ఈ ప్రహరీలో అబీమెలెకు సైన్యం వస్తున్నారు. ఈ పట్టణాన్ని కాల్చేయాలని చెప్పేసి. ఇక్కడికొచ్చారంట. సడెన్‌గా ఇక్కడ స్త్రీ ఉందని అనుకోకుండా. ఈమె పైనుంది. ఈయన క్రిందున్నాడు. ఆ! ఏం విసిరేసిందమ్మా? తిరగట దిమ్మె. ఆ పక్కన తిరగట రాయిందంట. ఈ బలంగా తిరగట రాయి ఎత్తి ఒక ఆడకూతురు ఏం చేసిందంటే ఈ నెత్తినేసేసిందండి. ఎవరి నెత్తిన? అబీమెలెకు నెత్తినేసిందండి. ఒక్క దెబ్బతోనే ఇంతలా తిరగట రాయండి ఇంత దిమ్మ ఉంటదన్నమాట అండి. తల పడింది ఇంకేముంది మనిషి అండి? తల పగిలిపోయిందంట కపాలం. ప్రాణం పోలా. తల పగిలిపోయింది. అప్పుడు ఈ పక్కన సైనికులున్నారు. ఈ మామూలుగా రోసగాడనమాట అండి. సైనికుని పిలిచి ఇట్టేటారా నన్ను పొడవమంటున్నాడు. ఊరుకోండి. అరే కాదు నేను చెప్పేది నన్ను పొడు. నన్ను చంపేయి. ఎందుకమ్మా? మీరు అడగదు. చెప్పమ్మా సరే. ఆ? ఇంకో మాట చెప్పండి ఆ మాట కాకుండా. ఆ? అలా కాదు అలాగా. ఇంకో పాయింట్ చెప్పాలి. అది సంగతి. ఓ ఏలేకి అర్థమైంది. పౌరుషం ఇక్కడ. ఆడ గురించే చచ్చిపోవడమే. నేను అట్ట కాదు. నువ్వు నన్ను చంపు. అంటే మొగాళ్ళు చేసి చచ్చిపోవడమే ఆడది రోసం కదండి. అదండి పౌరుషం అంటే అట్ట బతకడు ప్రతి మనిషి. అంటే ఇక్కడ రాంగ్ స్టెప్ అని ఇతను నేను చచ్చిపోయే ముందు కూడా ఎవరు చేసి చచ్చిపోకూడదు. ఒక ఆడ గురించి నేను చెప్పింది నా పరుగు పోద్ది. ఇంకే పరుగు నువ్వేం దిక్కు లేకపోతే ఇక్కడ పరుగు పోద్దంట. తల పగిలిపోయిందండి. కపాలం పడిపోయి ఇంతలా తిరగటరా తిమ్మిని నెత్తిన పడేసిందండి. దిక్కులే సాగు చేశాడండి. అప్పుడు పక్కన సైనికుడు కత్తి తీసుకుని పొడిచాడు ఆయనకి అంతే. ఇలాంటి మాట తర్వాత కాలంలో ఒకటి చెప్తారు గుర్తుందా మీకు ఎవరన్నా? అవును చెప్తాడు. శత్రు చేతులు వాడిపోకూడదు నేను. నువ్వు నన్ను చంపు అన్నానండి. ఎవడు చంపుతాడండి? నేను చంపనయ్యా నువ్వు. అరే కాదురా బాబు నన్ను చంపురా బాబు అంటే వాళ్ళు రోసం కోసం బతికారమ్మా. సిగ్గు లేకుండా బతకలే వాళ్ళు. రోసం లేకుండా బతకలేదండి. చచ్చిపోయే ముందు కూడా రోషం, పౌరుషం. శత్రువు నన్ను చంపకూడదు. నువ్వు చంపనండి. ఎవరు చంపుతారా? చంపటానికి ఎవరు చంపుతారా? అప్పుడు ఎవరు చంపదు ఏం చేస్తాను? ఆ కత్తి నిలబెట్టుకొని కత్తి పొడుక్కుంటుంది కానీ నేల పెట్టుకొని ఆ కత్తి మీద ఆయనే పడ్డంట. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా మనసుకి ఏదో రోషం ఉంటుందండి. దిక్కులేని సాగుతాడు అనమాట అండి. ఇక్కడ చచ్చిపోయే ముందు ఇతను రోషం ఏంటంటే బయట జనం చెప్పుకుంటారు ఆడ గురించి చెప్పుకున్నాను అలా చెప్పుకోకూడదు నన్ను. వీళ్ళని ఇంతమందిని చంపేసి ఇంతమందిని అన్యాయం చేసి రాజు అయ్యాడు. ఏం చేసావు? దిక్కులేని సాగు వచ్చామండి. ఒక ఆడకూతురు తిరగట్రా ఎత్తి నేను ఎత్తిరేసింది అనమాట. ఆ స్టోరీ మీరు తర్వాత అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు నేను ముగిచ్చేస్తాను సమయం అయిపోయింది కాబట్టి. ఆ స్టోరీ మీరు తర్వాత కావాలి వచ్చిన కావాలి చదువుకోండి. అబీమెలెకు గురించి 9:50 9:50 చూడండి ఒకసారి. లేకపోతే ఒక నిమిషం చూద్దాం. 9:50 నుంచి 57 వరకు. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునందు దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణమందున ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురం శిఖరం మీదకి ఎక్కారంట. ఈ దెబ్బ తట్టుకోలేక భయపడి గోపురం ఎక్కారంట కొంతమంది. అబీమెలెకు ఆ గోపురం వద్దకొచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చిన గోపురం ద్వారం వద్దకు వచ్చాడండి ఈయన. పెద్ద గోడ. ఆ గోడ దగ్గరికి వచ్చాడు. పైన ఎవరున్నారండి? ఆ పట్టణం ప్రజలు కొంతమంది ఆడవాళ్ళు దాక్కున్నారు భయపడి. వాళ్ళు చూశారు. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాయిని పడవేసినందున అతని కపాలం పగిలిను. అప్పుడు అతడు తన ఆయుధమును మోయు బంటును త్వరగా పిలిచి తొందరగా నన్ను చంపదు కానీ ఎవడో పిలుతున్న రకంగా తొందరగా ఎందుకంటే మళ్ళీ ప్రాణం పోతే నన్ను పరుగు పోయి తట్టుకుంది. త్వరగా పిలిచి నువ్వు చచ్చిన ముందు పరుగు మొక్కినాడా? నేను చచ్చిపోక ముందు నన్ను చంపాలి. నువ్వు నీ చేతి చచ్చిపోవాలి. నేను త్వరగా పిలిచి ఒక స్త్రీ అతను చంపినని నన్ను గూర్చి ఎవ్వరును అనుకొనకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతను పొడవగా అతను చచ్చెను. అదనమాట. ఇప్పుడు ఎలా చచ్చిపోయాడు అబీమెలెకు? ఎలా
అసలు అర్థం కాదు మీరు చెప్పింది. ఎలా చచ్చిపోయాడు? అది చెప్పకూడదు నేను గొడవ మంది ఇప్పుడు. అది చెప్పకూడదు ఇప్పుడు ఇంకా. తిరగట్రా లేదు ఇంక ఇప్పుడు. అదే బాధ అదే కదా ఇప్పుడు. అది. సైనికుడు చచ్చిపోయాడు అది అదే ఆయన కోరిక. నేను చచ్చిపోయాను నా గురించి ఏం చెప్పుకోవాలి జనం? ఏం చెప్పుకోవాలి? తిరగట్రా చచ్చిపోయాడని చెప్పుకోకూడదు. వాళ్ళ సైనికుడు పొడిచా అది చెప్పుకోవాలంటండి ఆయనకు. చచ్చిపోయినా కూడా చూడండి కోరిక ఉందో. మనం కూడా బతినాలు పౌరుషం బతకాలండి. మనం చచ్చిపోయినా కూడా పలానా మనిషి ఇలా బ్రతికాడబ్బా. ఎలా చచ్చిపోయాడు ఎమ్మెల్యేకు? అది తిరగట్రాయి లేదు ఇప్పుడు. వాస్తవానికి జరిగింది తిరగట్రాయే. తిరగట్రాయితే తల పగిలిపోయింది కపాలం. కానీ పానం ఉంది. చచ్చిపోవాలి ఇంకా. అప్పుడు త్వరగా పిలిచింది. తొందరగా తొందరగా నన్ను తొందరపడు. తొందర చంపాను. ఎందుకంటే కత్తి చచ్చిపోవాలి నేను. తిరగట్రా చచ్చిపోకూడదు. అలాగనమాట. ఇది ఎలా జరిగింది? ఇతను చేసినటువంటి అన్యాయానికి తగిన శిక్ష అంటే దేవుడే చేశాడు ఇతనికి. ఆ మాట చెప్పాడు దేవుడు అని. ఆ మాట చెప్పాడు. చివరి ఆ మాట చూసి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి. ఆ మాట ఎక్కడంటే ఎన్నో వచనంలో ఆ మాట చూడండి. ఆ. 56 చూడండి సార్. 56. తన తండ్రి చేసిన ద్రోహం అది. ద్రోహం కదండి. 70 మంది కుమారులు చంపడం ద్రోహం కాక మంచి పని. ఆ ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించును. షెకెం వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీద మరలా రాజేసును. షెకెం వారు ఏం ద్రోహం చేశారు? సరిగ్గా చెప్పాలి ఆలోచన. సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు అబ్నేరుకి ఏం ద్రోహం చేశాడు? 70 మంది కుమారులు అన్నదమ్ములు చంపి ద్రోహం చేశాడు. షెకెము ప్రజలు ఏం ద్రోహం చేశారు? వాళ్ళు ఏం ద్రోహం ఏంటి? అర్హత ఉన్నోని రాజు చేయకుండా అడ్డదారులు వచ్చాను. ఎందుకు చేశారు? మా రక్త సంబంధివి, మా ఆడపిల్ల కొడుకువి, మా చుట్టానివి, మా బంధువు అని చెప్పేసి స్వార్థంతో చేశారంటే వాళ్ళు ద్రోహం చేశారు. ఈ 70 మంది ద్రోహం చేశారండి. ఏరీళ్ళు ధర్మం వాళ్ళు ఏం చేయాలి? నాయకులు ఏం చేయాలండి? ఎవరు అర్హులో చూసి వాళ్ళకి ఇవ్వాలండి ఆ పోస్ట్. అర్థమైంది మీకు స్టోరీ? వాళ్ళు ద్రోహం చేసినందుకు వాళ్ళని ఎవరు చంపేశాడు? ఇతను అభిమేలు చంపేశాడు. అభిమేలుకి ఎవరు చంపారు? ఒక స్త్రీ చంపింది. అది చెప్పాడు చివరి వచనంలో. యెరుబ్బయలు కుమారుడు యోతాము శాపం వారి మీదకి వచ్చును. యోతాము చెప్పాడు అప్పుడు, మీరు చేసిన పని సరైనది అయితే మీకు దేవుడు దీవిస్తాడు. ఒకవేళ సరైనది కాకపోతే మీకు శాపం చెప్పాడు. ఆ మాట చెప్పాడు. గుర్తుందా మీకు ఆ మాట? నిజంగా ఇప్పుడు శాపం వచ్చిందా అంటే వీళ్ళు చేసిన పని సరైనది కాదు. ఈ షెకెము యజమానులు చేసిన పని సరైనది కాదు. అందుకొరకు మీద శాపం వచ్చిందని. దీన్ని బట్టి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే ఒకవేళ మనకు తీర్పు తీర్చే అవకాశం వస్తే మనం న్యాయంగా తీర్పు తీర్చాలి. పక్షపాతం చేయకూడదు. అర్హులైన వారికి అవకాశం ఇవ్వాలి. మనం మన భేదం చూపించకూడదు. ఎవరిని మనం మోసం చేయకూడదు. అడ్డదారిలో అందలు వెక్కకూడదు. డబ్బు పిచ్చి పట్టకూడదు. పదవి పిచ్చి పట్టకూడదు. మన భేదం ప్రేమ అభిమానం గౌరవం పెరగాల. 70 మంది కుమారులు చంపేసుకుని పదవి ఎక్కువ ఎంతకాలం ఉన్నావు పదవిలో? అదే నీకు వాళ్ళందరూ ఉంటే ఎంత బాగుంటుంది? వాళ్ళు 70 మంది ఉంటే పెద్ద కుటుంబం ఇది. ఎంత బలం ఏర్పడి, ఎంత కుటుంబం ఏర్పడది. ఎంత బాగొట్టుకొని ఆ పదవి పిచ్చి పడింది. నేను పదవి ఎక్కాలి, ఆ పదవి ఎక్కాలి. ఎంతకాలం ఉన్నావు పదవిలో? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ప్రశాంత్ బతుకుంటాడా? తగాదలో గొడవలే కదా, సమస్యలే కదా. ఇంకేంటి మరి? ఇంత మాత్రానికి మనం చేసే ప్రయత్నం ఎలా ఉంటాయండి. అందుకని ఎడ్డింగ్ పెట్టి నేను అడ్డదారిలో అందలం ఎక్కిన అభిమేలకు చెప్పాడండి. సరిపోయింది ఎడ్డింగ్ అమ్మా. ఈరోజు మనం ఏ పని చేసి అడ్డదారులు చేయదు దయచేసి అండి. న్యాయంగా, ధర్మంగా, యథార్థం చేద్దాం. దేవుడు దీవిస్తాడు. మీ తర్వాత 9వ అధ్యాయం మొత్తం మనం చదువుకోండి ఒకసారి. ఇంకా క్లియర్గా మీకు అర్థమవుద్ది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ న్యాయాధిపతి ఎవరమ్మా? తోలా.
అంతే. ఆ తోల ఎవరో, అసలు ఆయన గొడవ ఏంటో, ఆయన ఎలాగయ్యాడో అనేది తర్వాత చూద్దాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. సమస్య సోదరులు